అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి పత్రికను వ్రాస్తూ చాలా చక్కని విషయాలు ఈ పత్రిక ముగింపులో ఆయన వారికి తెలియచేశాడు. ఇది మనకు కూడా చాలా అవసరమైనటువంటిది. పౌలు జీవించినటువంటి కాలము మరి రోమా సామ్రాజ్యము ఏలుబడి చేసినటువంటి కాలము. రోమా చాలా బలమైనటువంటి సామ్రాజ్యం. మరి ఒక బలమైనటువంటి ఆ సామ్రాజ్యము ఇది విస్తృతం అవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళకున్నటువంటి సైనిక శక్తి. ఆ సైనికులు వారు రోమన్ సోల్జర్ అంటే చాలా డిసిప్లిన్డ్గా ఉంటారన్నమాట. చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు, చాలా ఆర్డర్లీగా వాళ్ళు ఉంటారు. దానిని ఒక ఉదాహరణగా తీసుకొని పౌలు క్రైస్తవులైనటువంటి వారికి అంటే నేడు మనకు కూడా పరిశుద్ధాత్మ ద్వారా ఈ చక్కని విషయాలను ఆయన మనకు తెలియచేస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మన శక్తిని బట్టి మనం బలం కాదు. మనుషులు ఏంటంటే తమ శక్తిని బట్టి, లేకపోతే తమకున్నటువంటి బలగాన్ని బట్టి, తమకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, ధనాన్ని బట్టి ఇలాగా వాళ్ళు తాము బలవంతులమని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ పౌలు ఇవన్నీ కూడా నిజమైనటువంటి శక్తి కాదు, నిజమైనటువంటి మరి వాటి మీద మనం డిపెండ్ అవ్వడానికి అవకాశం లేదు అని అంటూ ఆయన ఏమంటున్నాడంటే, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. ప్రభు యొక్క మహాశక్తి మనకు ఎక్కడ కనపడుతుంది? వేర్ కెన్ వి సీ ద గ్రేట్ పవర్ ఆఫ్ గాడ్? ఎక్కడ మనం చూస్తామంటే యేసు ప్రభు వారి యొక్క పునరుత్థానంలో ఆయన యొక్క మహాశక్తిని మనం చూస్తాం. ఆయన యొక్క మహాశక్తి వెల్లడి అయింది ఎక్కడంటే మానవుల యొక్క అంతిమ శత్రువు మరణం కదండి. మరి మరణానికే మరణ శిక్షను విధించి మరణాన్ని ఆ యొక్క సమాధిలో బంధించి ఆయన సజీవుడిగా బయటికి వచ్చాడు. ఇది ఎంత అద్భుతమైనటువంటిది కాబట్టి లోకం దాన్ని నమ్మలేకపోతుంది కదండి. అది దానిని డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. ఇది ఎలాగా? ఎందుకంటే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ మిరకల్. దేర్ వి సీ గాడ్స్ పవర్ ఇన్ ఇట్స్ ఫుల్లెస్ట్ మెజర్ అన్నమాట. అంత గొప్ప అధికమైనటువంటి శక్తి. ఆయన అలాంటి దానినే ఆయన మరి అక్కడ తన యొక్క శక్తి ప్రభావాలను చూపించి బయటకు వచ్చినప్పుడు మన యొక్క బలానికి ఆధారం యేసు ప్రభుని యొక్క మరణ పునరుత్థానం. దానిని బట్టి మీరు దాని మీద మీరు బేస్ అయ్యి దానిని మీ యొక్క జీవితాలకు మీరు ఫౌండేషన్గా మీరు పెట్టుకొని మీరు కూడా బలవంతులుగా ఉండవచ్చు, ఉండగలరు, ఉండండి అని పౌలు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడంటే 13వ వచనంలో ఆపద్దినమందు అనేటటువంటిది ఒకటి ఉందట. మనకు ఏ రోజు ఏ విధమైనటువంటి ఛాలెంజ్ని మనం ఫేస్ చేయాలో మనకు తెలియదండి. ఏ రోజు మనకు క్షేమదినంగా ఉంటుందో, ఏ రోజు ఆపద్దినంగా ఉంటుందో, ఏ రోజు మనకు సమాధానకరమైన దినంగా ఉంటుందో, ఏ రోజు మనకు యుద్ధ దినంగా ఉంటుందో మనకు తెలియదు. మనం ఆ రోజు హాయిగా హ్యాపీగా మనం లేచి నవ్వుకుంటూ బయటకు వెళ్తాం. బయటకు వెళ్ళేటప్పటికి ఏదో అనుకోనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. అసలు ఊహించినటువంటి మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. మరి ఈ యొక్క ఆపద్దినము అనేటటువంటిది మన జీవితంలో ఎప్పుడైనా రావచ్చు, ఏ సందర్భంలో అయినా రావచ్చు. ఆపద అనేటటువంటిది. అయితే ఈ యొక్క దినమున మనము ఎలాగా నిలబడగలం, ఎలాగ దాన్ని మనం ఎదిరించగలం, ఏ రీతిగా మనము జయశీలం కాగలం అనేటటువంటిది మనము ఈ పత్రికలో మనం చూస్తున్నాం. సైనికులు ఉన్నారనుకోండి ఉదాహరణకి, మరి వారు అక్కడ సరిహద్దుల్లో పహారా కాస్తూ ఉన్నప్పుడు ఏ రోజు వాళ్ళకి శత్రువు నుంచి అటాక్ వస్తుందో తెలియదు కదా. అంచేత వాళ్ళు ఎప్పుడూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడూ కూడా వాళ్ళు ఆ డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళు ఆ యొక్క ఆర్మీ ఆ డ్రెస్ను వాళ్ళు వేసుకుని ఉండాలి, మెలకువగా ఉండాలి, వాళ్ళు అలర్ట్గా ఉండాలి. తర్వాత వారు యుద్ధం చేయడానికి తగినటువంటి శక్తి కలిగినటువంటి వారుగా వాళ్ళు ఉండాలి. ఇవన్నీ కూడా అవసరమైనటువంటి విషయం.
మన దేశం చుట్టూ మరి ఎంతమంది సైనికులు వాళ్ళు మనకు ప్రొటెక్షన్గా ఉన్నారో మనకు తెలియదు. అందుకే మనం సేఫ్గా ఉన్నాం ఈ లోపల. సో వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు ఆల్ ద సోల్జర్స్, ఆల్ ది ఆర్మీ. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా అలర్ట్గా ఉంటారు. అలా ఉండాలి. ఎందుకంటే మనం ఒకలా ఉంటే శత్రువు ఎప్పుడు పై ఎత్తులు వేస్తూనే ఉంటాడు. మనకు తెలియకుండా మనమే దాడి చేయాలని అనుకుంటూనే ఉంటాడు. పౌలు దాన్ని తెలియచేస్తూ అన్నాడు, మన శత్రువు మనకు శత్రువు ఉన్నాడు. ఈ శత్రువు నుండి మనము ఎప్పటికప్పుడు కూడా మనము వాడి యొక్క బారిన పడకుండా మనం అప్రమత్తంగా ఉండాలి. వీ షుడ్ బి అలర్ట్, వీ షుడ్ బి స్ట్రాంగ్, వీ షుడ్ బి స్మార్ట్, వీ షుడ్ బి ఎలా ఉండాలి అంటే దాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. షార్ప్గా మనం ఉండాలి, స్మార్ట్గా మనం ఉండాలి. దాన్ని తెలియజేస్తూ ఉండాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, మన యొక్క శత్రువు అతడు అదృశ్యుడు, కనపడ్డం. మనం కనపడేటటువంటి వాడినైతే మనము ఏదో రీతిగా తిరిగి ప్రతి దాడి చేయొచ్చు. కానీ మన శత్రువు మనకు కనబడిన వాడే. అది చాలా చాలా కష్టమైనటువంటి విషయం. అందుచేత పౌలు ఇక్కడ ఏమన్నాడంటే, ఇదిగో మనము పోరాడున్నది శరీరులతో. ఎవరితో మనం పోరాడుతున్నాం అన్నాడు? ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో మనము పోరాటంలో ఉన్నామంటాడు. వీఆర్ ఆల్రెడీ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. మనం పోరాడుతూ ఉన్నాము. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే క్రైస్తవ జీవితం అంటే ఇట్ ఈస్ ఎ రిలాక్స్డ్ లైఫ్, ఇట్ ఈస్ ఎ లైఫ్ ఫుల్ ఆఫ్ రెస్ట్ అని అనుకుంటారు. అది తప్పైనటువంటి విషయం కాదు. యేసుక్రీస్తు ప్రభువులోనికి మనం వచ్చినప్పుడు ఆయన మన ఆత్మకు మరి శాంతిని, మన ప్రాణానికి విశ్రాంతిని, నెమ్మదిని ఇస్తాడు. అది ఉంది. ఇన్నర్ స్ట్రగుల్లోంచి మనం బయటపడతాం. పాపము అనేటటువంటి భారం నుంచి మనం విడుదల చెందుతాం. ఇవన్నీ ఉన్నాయి. అక్కడి నుంచి మనకు రెస్ట్ ఉంది, అక్కడి నుంచి మనకు రిలాక్సేషన్ ఉంది. అట్ ద సేమ్ టైం మనము యేసును నమ్మినప్పుడు అంధకార సంబంధమైనటువంటి ఆ యొక్క అధికారంలో నుండి వెలుగు సంబంధమైనటువంటి క్రీస్తు యొక్క అధికారంలోనికి వచ్చినప్పుడు, అరే నా యొక్క ఒక సోల్ మిస్ అయిపోయింది అని చెప్పి సాతానుడు మన మీద తన యొక్క గురిని పెడతాడు. దీన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. క్రైస్తవులు చాలాసార్లు మర్చిపోతున్న విషయం ఏంటో తెలుసండి, తమకు శత్రువు ఉన్నాడని. దట్ ఈస్ ద ప్రాబ్లం. అందుచేత అప్రమత్తంగా ఉండలేకపోతున్నారు. అందుచేత ఇతరులకు ఇంకా అవకాశం ఇస్తున్నారు. ఆ శత్రువు మర్చిపోతున్నప్పుడు శత్రువుకి ఏముందో అవకాశాలు పెరిగిపోతూ ఉంటాయి. అయితే మనం దాన్ని మర్చిపోకూడదు. అన్సీన్, అవర్ ఎనిమీస్ అన్సీన్. ఇది ఇక్కడున్నాడో అక్కడున్నాడో, మన వెనకాల ఉన్నాడో, పైన ఉన్నాడో, కింద ఉన్నాడో మనకు తెలియదు కదా. అలాంటప్పుడు మనము ఎలాగ మనం ప్రొటెక్ట్ చేసుకోగలం? సాతానుడు అగ్ని బాణాలు మన మీద వేస్తాడు. వాడి యొక్క ఉద్దేశం అంతా కూడా ఏంటంటే మన జీవితాన్ని సర్వనాశనం చేయాలి, మన విశ్వాసాన్ని చెదరగొట్టాలి, మన నమ్మికను పాడు చేయాలి, మన నిరీక్షణను అతడు దాన్ని ఆర్పేయాలి. అది అల్టిమేట్గా దేవుడి నుండి దూరం చేసి మనల్ని వాడితో పాటు ఆ యొక్క మరి అగ్నిగుండానికి తీసుకుని వెళ్ళిపోవాలి. అది వాడి యొక్క ఉద్దేశం. ఈ లోకంలో సాతాను యొక్క కార్యము చాలా అధికంగా బలంగా జరుగుతుంది. ఏం రాయబడింది వాక్యంలో? ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అని రాయబడింది. అవిధేయులైనటువంటి వారి మీద వాడు అధిపతిగా ఉన్నటువంటి వాయుమండల అధిపతి అని వ్రాయబడింది. మనం దాన్ని మర్చిపోకూడదు. ఈ లోకము సాతానుడి యొక్క అధికారంలో, కంట్రోల్లో ఉంది. యేసుప్రభు దగ్గరికే, యేసుప్రభునే వాడు శోధించాడు కదా, ఈ లోకరాజ్యాలన్నీ నేను నీకు ఇచ్చేస్తాను. ఎందుకంటే లోకరాజ్యాలన్నీ కూడా వాడికి వచ్చేటప్పుడు. ఒక భక్తుడు చెప్తున్నాడు, ఒక దర్శనంలో ఆయన చూసి ఏమంటున్నాడంటే, వాడు సాతానుడంట ప్రతి దేశం మీద ఒక వాడి యొక్క టీమును పెట్టాడు. ప్రతి దేశం మీద, ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం మీద మళ్ళీ వాడి యొక్క టీంని పెట్టాడు.
రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా మీద, ప్రతి ఊరు మీద, ప్రతి గ్రామం మీద వాడి నెట్వర్క్ చాలా అధికంగా ఉంది. మనం ఈ విషయాలు మనస్కరించకపోవడం వల్ల మనం చాలాసార్లు వాడి యొక్క ట్రాప్లో మనం పడిపోతూ ఉన్నాం. ప్రతి డీటెయిల్ కూడా సాతానుడికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. నెట్వర్క్ అలా ఉంది. ఇది చీకటి రాజ్యం గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ అ డార్క్ కింగ్డమ్. ఈ కింగ్డమ్లో సాతానుడు వాడి యొక్క నెట్వర్క్ను విస్తృతం చేసుకున్నాడు ఎక్కడికక్కడ. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనము నిలిచి గెలవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రియమైనటువంటి వారులారా, దీన్ని మనం తెలుసుకున్నప్పుడు ఇక్కడ 11వ వచనం అంటాడు, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడు ఒక దాన్ని సిద్ధపరిచాడు మన కోసం. దాని పేరేంటంటే సర్వాంగ కవచం. దీన్ని మనము ధరించుకుని ఉండాలి. ఎప్పుడూ మనం దీనిని ధరించుకుని ఉండాలంట. ఇది మనకేదో బరువైంది కాదు, లేకపోతే అసౌకర్యమైనటువంటిది కాదు. ఒక రోమన్ సోల్జర్ వేసుకునేటటువంటి వాడి యొక్క ఆర్మర్ అయితే అది చాలా అసౌకర్యంగా ఉంటుంది. అస్తమానం 24 అవర్స్ పెట్టుకోవడానికి అది కష్టమైనటువంటిదిగా ఉంటుంది. డ్యూటీలో ఉన్నప్పుడు మాత్రమే. తర్వాత వాటిని తీసేసి మామూలుగా సివిల్ డ్రెస్లో వెళ్ళిపోతారు. కానీ మనకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక సర్వాంగ కవచం అనేటటువంటిది అలాంటి ఇన్కన్వీనియన్స్ కాదు, లేకపోతే అది హెవీగా ఉండేటటువంటిది కూడా కాదు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, అదేమిటంటే మీరు ఆపద్దినమున వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలవబట్టుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని అన్నాడు. ఈ సర్వాంగ కవచంలో ఉండేటటువంటివి ఏమేంటి అవి మనం ఒకసారి చూద్దాం. మన ఈ వాక్యాన్ని చాలాసార్లు చదువుకుని ఉంటాం. అయితే మరి ఒకసారి ఈ సందర్భంలో మనం చూద్దాం. వాడు వేసేటటువంటి బాణాలు ముఖ్యంగా ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, వాడు మనలను నిరాశపరచాలని మన మనస్సు మీద వాడి యొక్క ప్రయోగాన్ని చేస్తూ ఉంటాడు. సాతానిక విషయంలో ఏంటో చెప్పమంటారా? మనం అవకాశం ఇచ్చేవాడికి వాడు ఏం చేయలేడు. అంటిల్ అన్లెస్ యూ గివ్ ప్లేస్ టు హిమ్ యూ క్యాన్ డూ ఎనీథింగ్. అది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఆ రోజు హవ్వతో సాతానుడు మాట్లాడుతున్నప్పుడు సాతాను అడ్డుకో, నువ్వేంటి మాతో మాట్లాడుతున్నావు? మా దేవుడు మాకున్నాడు, మా తండ్రి మాకున్నాడు, మా సృష్టికర్త మాకున్నాడు, మమ్మల్ని ప్రేమించేవాడు మాకున్నాడు అని చెప్పుంటే సాతానుడు ఏమీ చేయలేకపోయేవాడు. సో మనం వాడికి అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే వాడు ప్రయత్నాలు వాడు చేసుకుంటాడు, కానీ మనం అవకాశం ఇవ్వకుండా వాడు ఏమీ కూడా చేయలేడు. కాబట్టి మనము అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ మనం చూసినప్పుడు మరి ఆర్మర్లో ఒక్కొక్క దానిని గురించి వ్రాయబడి ఉన్నది. దేవుడిచ్చే సర్వాంగ కవచంలో ఏముంటుంది అంటే, ఫస్ట్ మనం పైనుంచి వస్తే కనుక శిరస్త్రాణం ఉంటుంది, హెల్మెట్ అనేది ఉంటుంది. రెండోది బ్రెస్ట్ ప్లేట్ అనేటటువంటిది ఉంటుంది, మైమరు అని తెలుగులో అంటారు. తర్వాత మరి దట్టి అనేటటువంటిది, బెల్ట్ అనేటటువంటిది ఉంటుంది. ఏమండి, తర్వాత మనం చూస్తే షూస్ లేకపోతే శాండిల్స్, చెప్పులు, లేకపోతే మరి ఇప్పుడు ఈ కాలంలో మనం చెప్పుకున్నట్టయితే బూట్లు లాంటివి మనకు ఉంటాయి. తర్వాత ఏముంటుంది? ఖచ్చితంగా మనం యుద్ధం చేయడానికి మనకు ఒక ఖడ్గం కావాలి కదా, మనకి డిఫెన్స్ లేకపోతే ఎఫెన్స్ చేయడానికి, దాడి చేయడానికి ఒక ఖడ్గం. తర్వాత మనం కాపాడుకోవడానికి ఒక డాల్, ఒక షీల్డ్ మనకు. ఒక సైనికుడికి ఉండేటటువంటివి ఇవి ఉంటే యుద్ధరంగంలోకి చాలా ధైర్యంగా ఫ్రీగా వెళ్ళగలడు కదండి. యుద్ధరంగంలో ఇవేమీ లేకుండా వెళ్ళాడు అనుకున్నాడు, పరిస్థితి ఏంటి మీరు ఆలోచించండి కదా. ఏమీ లేకుండా వెళ్తే అయిపోయాడే. యుద్ధరంగంలో ఉన్నాడు, కానీ ఇవేమీ లేకుండా ఉంటే ఏమైనట్టు? ఒకటి లేకపోయినా సరే ప్రాబ్లమే కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెల్మెట్ గురించి మనం ఆలోచన చేస్తే, దేవుడు మనకు రక్షణ అనే దాన్ని ఇచ్చాడు కదా. యేసుక్రీస్తు ప్రభుని యొక్క శిలువ మరణం ద్వారా, దానిని మనం విశ్వసించడం ద్వారా మనం రక్షించబడినటువంటి వారు. మన యొక్క హృదయంలో, మనస్సులో ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం ఎప్పుడూ కూడా మనము ఏ స్థితిలో ఉండాలంటే, దేవుని కృప వల్ల నేను రక్షించబడినటువంటి వాడను,
రక్షించబడిన దానను అనేటటువంటి దాన్ని మనం ఈ నిశ్చయత మనం కలిగి ఉండాలండి. కొంతమంది క్రైస్తవులు ఎన్ని సంవత్సరాలు జీవించినప్పటికీ కూడా రక్షణ విషయంలో నిశ్చయత లేనటువంటి వారుగా ఉంటారు. ఇంకా ఆ విషయంలో డౌట్గానే ఉండి ఉంటారు. ఇంకా ఆ విషయం మాట్లాడితే ఏమీ ఎరగనటువంటి వారుగా ఉంటారు. బైబిల్లో నుంచి మిగిలిన కీర్తనలు కానీ అయ్యిగా చెప్తూ ఉంటారు, పాటలన్నీ బాగానే పాడుతుంటారు, ప్రార్థన అంతా చేస్తారు, కానీ దే హ్యావ్ నాట్ ది అష్యూరెన్స్. ఈ అష్యూరెన్స్ లేకపోతే మనం హెల్మెట్ లేనట్టే కదా. ఈ యొక్క శిరస్త్రాణం లేకపోతే, హెల్మెట్ లేకపోతే, అది ఎక్స్పోజ్ అయిపోతే వాడికి ఎంత ఈజీ కదండి, టార్గెట్ కదా. వాడు మన యొక్క పాయింట్ బ్లాంక్ కొట్టాడంటే అంతే, పెద్ద కష్టపడక్కర్లేదు కదా. ఆ రోజు దావీదు వెళ్ళినప్పుడు దావీదుకి ఎక్కడ స్థలం కనపడింది? గొలియాతులో వాడి యొక్క స్పియర్స్ కానీ, వాడికి ఉన్నటువంటి యారోస్ కానీ అసలు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయండి, వాడు ఎంత హైట్ ఉన్నాడు. కానీ వాడికి ఎక్కడ కనపడిందంటే ఈ ప్లేస్ కనపడింది, దట్ ఈస్ ఓపెన్. అఫ్కోర్స్ హీ మస్ట్ హ్యావ్ ఏదో ఒకటి ధరించుకుని ఉన్నాడు, కానీ అక్కడ ప్లేస్ ఖాళీ ఉంది. కానీ కరెక్ట్గా వెళ్ళి స్టోన్ ఎక్కడ హిట్ చేసింది అంటే అక్కడ హిట్ చేసింది. అంత పెద్ద మనిషి కూడా దబాలన కింద పడ్డాడు. దట్స్ ది ఎండ్. సో అది దావీదు గొలియాతును జయించినటువంటి విధానం మనం చూస్తున్నాం. అదొక పాజిటివ్ థింగ్. కానీ సాతానుడు కూడా అలాగే మనలో ఎక్కడ ఖాళీ ఉందో చూస్తాడు. సో రిమెంబర్ దట్ యు ఆర్ సేఫ్డ్. ఇఫ్ యు ఫర్గెట్ ఇట్, దట్ మీన్స్ యూ డు నాట్ హ్యావ్ హెల్మెట్. నువ్వు రక్షించబడలేదు అని సాతానుడు మన దగ్గరికి వస్తాడు. అప్పుడు ఒకసారి మనము చరిత్రలో చదువుతాము, మార్టిన్ లూథర్ దగ్గరికి వెళ్ళాడు కదండి. వెళ్ళి ఏం చేశాడు, ఒక చిట్టా విప్పాడంట. అందులో మార్టిన్ లూథర్ చేసినటువంటి పాపాలన్నీ కూడా రాయబడి ఉన్నాయంట. ఎందుకు చూపించాడంటే, ఇవన్నీ చేసావు కాబట్టి నీకు క్షమాపణ లేదు, నీకు రక్షణ లేదు అని. అప్పుడు చెప్తా ఉంటారు మనోళ్ళు, ఆయన తీసుకుని ఇంకొకరిని రాశాడట, నీకు తెలియదేమో ఇవి కూడా నేను చేశాను, ఈ పాపాలు కూడా నేను చేశాను, కానీ ఐఎమ్ నాట్ వరీడ్ బికాస్ దే ఆర్ టేకన్ అవే ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. యేసుక్రీస్తు సిలువలో పాపాలన్నీ కొట్టివేయబడ్డాయి. నువ్వు ఎన్ని పాపాలైనా రాసుకో, ఇంకా అవన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. ఐఎమ్ సేవ్డ్ పర్సన్, ఐఎమ్ బిలీవర్ ఇన్ జీసస్ క్రైస్ట్, క్రైస్ట్ ఈజ్ మై సేవియర్. ఇది మన మనస్సులో బలంగా అది ముద్రితమైపోవాలి. మనం రక్షించబడిన వారం అయితే ఇక మనకు ఆ విషయంలో సందేహమే లేదు. దీనిని మనము ఖాయపరచుకోవాలి, నిశ్చయపరచుకోవాలి. అప్పుడు వాడు ఈ యొక్క ప్రాంతాన్ని దేన్ని టచ్ చేయలేడు. రెండవది ఏమిటి మనకి ఇక్కడ వ్రాయబడి ఉంది అంటే, మన జీవితంలో రక్షణ పొందిన తర్వాత మన జీవితము, రక్షించబడినటువంటి జీవితము నీతిమయమైన జీవితంగా ఉండాలి. నీతిని కలిగి ఉండడం అంటే ఈ యొక్క పార్ట్ అంతటిని కూడా మనము ప్రొటెక్ట్ చేసుకుంటాం అన్నమాట కదండి. హెడ్ తర్వాత చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఏదైనా ఉందంటే మన హార్ట్ కదండి. ఒకసారి గుండె గురి పెడితే చాలు కదా. సో మన యొక్క హృదయము నీతితో నింపబడి ఉండాలి. ఆ హృదయంలో నుండి వచ్చేటటువంటి మాటలు, ప్రవర్తన అంతా కూడా నీతిమయమై ఉండాలి. ఒకవేళ దుర్నీతికి మనం ఏదైనా తావిస్తే మనం ఈ బ్రెస్ట్ ప్లేట్ తీసి పక్కన పెట్టినట్టు అన్నమాట. చూసారా, నీతి జీవితం ఎంత ఇంపార్టెంటో మనం తెలుసుకోవాలి. అది మన యొక్క నీతి జీవితం అంటే మనం దేవాలయంలో చేసే కనపడే కాదండి. నీతి జీవితం ఎక్కడ కనపడాలి? వేరెవర్ యు ఆర్, వేరెవర్ యు వర్క్, వేరెవర్ యు డ్వెల్, వేరెవర్ యు మూవ్, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మన జీవితం నీతిమయంగానే ఉండాలి. అది ఒక బ్రెస్ట్ ప్లేట్ లాగా నీ జీవితాన్ని కాపాడుతుంది. ఇట్ కవర్స్ యూ. మూడవది ఏంటంటే, ఇక్కడ మీరు బెల్ట్ పెట్టుకోవాలి అని అన్నాడు. దట్టి కట్టుకోవాలి కదండి. దట్టి కట్టుకోవడం అంటే అర్థం ఏంటి? వీఆర్ రెడీ అని అర్థం. దట్టి తీసేసామంటే ఏంటి? లూజ్గా ఉంటుంది. మన మూమెంట్స్ అన్నీ కూడా స్లో అయిపోతాయి. యుద్ధంలో ఉన్నటువంటి వాడు చాలా చాలా స్విఫ్ట్గా మూవ్ అవుతూ ఉండాలి, ఎటువైపైన మూవ్ అవుతూ ఉండాలి. కాబట్టి దానికి ఫిట్గా ఉండాలి అన్నట్టయితే దానికి ఏముండాలి అంటే బెల్ట్ పెట్టుకోవాలి. ఇక్కడ ఏమన్నాడు అంటే అది సత్యము అని అంటున్నాడు. ఎప్పుడైతే మనము సత్యము అనేటటువంటి దానిలో మనం ఉంటామో వీఆర్ స్ట్రాంగ్. దేనికి మనం వెరవనవసరం లేదు. మనం సత్యవంతులమైతే
సత్యపు నడత మన జీవితంలో ఉంటే దేనికి భయపడాలి? మనం ఎవరికి భయపడాలి కదండి? అబద్ధం మాట్లాడేవాడికి ఎంతో భయం ఉంటుంది, మోసం చేసేవాడికి గుండెల నిండా గుబులు ఉంటుంది. ఎందుకంటే నా బ్రతుకు బయటపడిపోద్దేమో అని. దానివల్ల సిగ్గు, అవమానం, శిక్ష ఎన్నో ఉంటాయి. కానీ సత్యవంతుడికి అలాంటి భయం ఉంటుంది, అలాంటి బాధ ఏమీ ఉంటుంది. సో ట్రూత్ గివ్స్ యూ స్ట్రెంగ్త్. నిన్ను బలపరిచేదిగా ఉంటుంది, నిన్ను నిలబెట్టేటటువంటిదిగా ఉంటుంది. నిన్ను యొక్క లోకంలో ముందుకు మరి నువ్వు శక్తివంతంగా ధైర్యంగా నడవడానికి నీకు సామర్థ్యాన్ని ఇచ్చేటటువంటిదిగా ఉంటుంది. సత్యం లేని వారి జీవితాలు బలహీనమైన జీవితాలు. ఎంతోమంది రాజకీయ నాయకులు మనం చూస్తున్నాం, పెద్ద పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు మనం చూస్తున్నాం. వాళ్ళకి జీవితం అంతా భయమే. మీకు తెలుసా? ఎంతో ప్రొటెక్షన్ వాళ్ళు పెట్టుకోవాలి, ఎన్నెన్నో కనెక్షన్స్ వాళ్ళు పెట్టుకోవాలి, లేకపోతే వాళ్ళకి సాగదు. ఎందుకంటే బండారం బయటపడిపోతుంది. సో ఆ భయము ఇట్ మేక్స్ దమ్ వీక్ వీక్ వీక్. మనకేమున్నా లేకపోయినా సత్యం అంటే వీ ఆర్ స్ట్రాంగ్. తర్వాత మనం చూస్తే ఇక్కడ ఏమన్నాడంటే, పాదములకు సమాధాన సువార్త వలన జోడును తొడుగుకొని అన్నాడు కదండి. మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఏం క్యారీ చేయాలి అంటేనట, వీ మస్ట్ క్యారీ ద పీస్. సమాధానాన్ని క్యారీ చేయాలి. ఈ యొక్క సమాధానము అనేటటువంటి దానిని మనం క్యారీ చేయడానికి అవసరమైనటువంటి మన మనసు ఎప్పుడు రెడీగా ఉండాలి. కొంతమంది దేనికి కాలు దూతూ ఉంటారండి కదా, ఎదుటోడి మీద దాడి చేయడానికి కాలు దూతూ. చాలా ఎదుటోడి మీద దాడి చేయాలి, లేకపోతే అల్లరి చేయాలి, లేకపోతే ఏదో ఒక అలజడి, ఇలాంటివన్నిటికీ కోసం ఆతృత పడేటటువంటి వాళ్ళు ఉంటారు. సో కొండెగాడు ఎక్కడికి వెళ్ళినా సరే కలహం రేగుద్దట, సామెతల గ్రంథంలో వ్రాయబడి ఉంది. కానీ దేవుని యొక్క బిడ్డ ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏం కలుగుద్దంట? సమాధానం కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క సమాధానానికి మూలమైనది ఏమిటి అంటే సువార్త కదా. యేసుప్రభు సువార్త సమాధాన సువార్త అని వ్రాయబడి ఉంది. ఈ యొక్క సువార్త వలనైనటువంటి సిద్ధ మనస్సు అనే జోడు మనం తొడుక్కోవాలంటే, వేరెవర్ వి గో వీ మస్ట్ క్యారీ ద పీస్ ఆఫ్ గాడ్. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులని కదండి. దేవుని కుమారులని మనం చెప్పుకుంటూ ఆ సమాధానాన్ని సృష్టిస్తే, ఏమండి అల్లరిని సృష్టిస్తే అది ఎంత కాంట్రడిక్టరీ కదా. అది కాంట్రడిక్టరీ, అది వాస్తవం కాదు. సో ఇది ఒక సైనికుని యొక్క ఏమంటారు, ఆ యొక్క సైనిక దాంట్లో ఒకటనమాట. ఇదేదో మామూలు విషయం కాదు. మనము దీనిని ధరించుకోవాలి. అది చాలాసార్లు క్రైస్తవ సాక్ష్యం దెబ్బతినడానికి గల కారణం ఏంటో తెలుసా? మనం సమాధానం కోసం కాకుండా మనకు సొంత రైట్స్ కోసం మనం పోరాడుతున్నాం, మన స్వార్థం కోసం మనం పోరాడుతున్నాం, మన ఈగో కోసం మనం పోరాడుతున్నాం. సో ఈ యొక్క పోరాటం అది మరి సాతానుతో పోరాటం కాదు, అది మన యొక్క మేలు, మన కలిగే క్షేమము, మన సాక్ష్యములకు విరోధంగా మనం చేసినటువంటి పోరాటం. కాబట్టి మరి క్రైస్తవ సంఘం జ్ఞాపకం చేసుకోవాలి, మనము కూడా దీనిని మననం చేసుకోవాలి. తర్వాత మనం చూసినప్పుడు ఇక్కడ ఏమన్నాడు అంటే, మరి విశ్వాసమును డాలు పట్టుకోవాలి అని అంటున్నాడు. చూసారా? ఫస్ట్ డిఫెన్స్ అన్నమాట. మన మీదకి అనేక రకాలైనటువంటి దాడులు జరుగుతూ ఉంటాయండి. ఈ దాడులు మరి సాతాను యొక్క అగ్ని బాణం అన్నమాట. అది మన యొక్క బాడీని అటాక్ చేయొచ్చు కదండి, మన మైండ్ని అటాక్ చేయొచ్చు, మన ఫ్యామిలీని అటాక్ చేయొచ్చు, మన జాబ్ని అటాక్ చేయొచ్చు, మన రిలేషన్షిప్స్ని అటాక్ చేయొచ్చు. రకరకాలైనటువంటివి. అన్నిటికంటే అధికంగా మన యొక్క మరి ఏమంటారు, మన స్పిరిచువల్ లైఫ్ మీద ఆ అటాక్ రావచ్చు, వస్తాయి, బాణాలు వస్తాయి. కానీ అవి మనల్ని తాకకుండా ఉండగాలి అన్నట్టయితే దానికి అడ్డం పెట్టడానికి ఉంటుందండి కదండి. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్, ఎ జెన్యున్ ఫెయిత్, ఇట్ స్టాండ్స్ యాజ్ ఎ షీల్డ్. విశ్వాసం కలిగి ఉంటే విశ్వాసం దగ్గరికి వచ్చి అవి విరిగి క్రింద పడిపోతాయి.
ఎంత అగ్నిబాణమైనా సరే ఆ విశ్వాసాన్ని తగిలితే అది ఆరి విరిగి క్రింద పడిపోవలసింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం యొక్క మరి ప్రభావం ఏంటంటే ఎంతటి దాన్నైనా సరే ఆపేయగలదన్నమాట, ఎంతటి దాన్నైనా సరే ఆరిపేయగలదన్నమాట, ఎంతటి దాన్నైనా సరే అది విరిచి ముక్కలు చేయగలిగిందన్నమాట. ఆ విశ్వాసం దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఈ యొక్క విశ్వాసంతో మనము జీవించాలి. మన విశ్వాసంలో బలహీనంగా ఉండడానికి అవకాశం లేదు. విశ్వాసంలో మనం బలంగా ఉండాలి. కొన్నిసార్లు వాళ్ళు పట్టుకునే షీల్డ్స్ ఎలా ఉంటాయో తెలుసండి, మొత్తం మనిషి అంతా దాని వెనక్కి వెళ్ళిపోతుంది, అంత పెద్దగా ఉంటాయి. వాళ్ళు దాన్ని చాలా చాకచక్యంగా దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఏ వైపు నుంచి వచ్చేసారో ఆ వైపు పెట్టడానికి అంతే. ఆ బాణం అక్కడ ఆగిపోవాల్సింది, ఆ బళ్ళెం అక్కడ ఆగిపోవాల్సింది. సో ఫెయిత్, వీ హ్యావ్ టు ఇంప్రూవ్, స్ట్రెంగ్థెన్ అవర్ ఫెయిత్. అండ్ దెన్ మనము ఊరికినే అలా తప్పించుకుంటూ వెళ్ళడం కావచ్చు కదండి. అస్మానం డిఫెన్సే ఆడుతూ కూర్చుంటే అవ్వదు. క్రికెట్లో మనకు తెలుసు కదా, కొట్టాలి, షాట్లు కొట్టాలి కదా, ఏమన్నా 4లు 6లు కొడుతూనే ఉండాలి. ఊరికినే అక్కడికి వెళ్ళారనుకో, అంతసేపు డిఫెన్స్ ఆడాడు అనుకోండి, ఆ తర్వాత ఆటలను తీసేస్తారు, అది ప్రయోజనం ఉంది. సో మనకి యుద్ధంలో కూడా మనము మరి జయించాలి అన్నట్టయితే దేవుడు మనకి ఒక ఇంపార్టెంట్ వెపన్ ఇచ్చాడు కదండి. ఆ వెపన్ ఏంటది? దట్ ఈస్ ద వర్డ్. దేవుని యొక్క వాక్యం అనేటటువంటి ఖడ్గాన్ని మనకిచ్చాడు. సో దేవుని వాక్యం అనేక రీతిలుగా అది అనేక పోలికలను కలిగి ఉంది. కానీ వన్ ఆఫ్ ద మరి ఆ పోలిక ఏమిటి అంటే, ఇట్ ఈస్ లైక్ ఎ స్వార్డ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ఏ సోల్జర్. సోల్జర్ చేతిలో ఉన్నటువంటి ఖడ్గం బ్లట్గా ఉందనుకోండి, ఏమండి ఏంటి ప్రయోజనం? ఊరికినే ఆ బరువుని ఇలా తిప్పడం తప్ప వాడేం చేయలేదు. అదే కనుక షార్ప్గా ఉందంటే ఏమవుతుంది కదండి, ఒక్కసారి అలా హిట్ చేస్తే చాలు, అవతల మరి చాలా భయంకరమైనటువంటి వూండ్ కలుగుతుంది, లేకపోతే తెగి పడిపోయేంత పరిస్థితి ఉంది. దేవుని వాక్యంలో మనం అంత షార్ప్గా ఉండాలి. షార్ప్గా ఉండడం అంటే ఏంటి? ఏ సమయంలో మనము ఏ వాక్యాన్ని, ఏ వర్స్ని మనము కోట్ చేయాలో, ఏ వాక్యాన్ని మనం అప్లై చేసుకోవాలో మనకు తెలిసి ఉండాలన్నమాట. దట్ ఈస్ ద షార్ప్నెస్. కొంతమంది కొన్ని వాక్యాలు అనవసరమైన దానికి అప్లై చేస్తూ ఉంటారు, కుదరని దానికి అప్లై చేస్తూ ఉంటారు. అది కాదు. వీ మస్ట్ అప్లై ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్రాపర్లీ టు ద సిచ్యువేషన్, టు ద కాంటెక్స్ట్. యేసుప్రభువు వారు అలాగే చేశారు కదా. సాతానుడు వచ్చి అంటాడు, నువ్వు ఇక్కడి నుంచి పైన కిందకు దూకే, ఎందుకంటే బైబిల్లో రాస్తుంది కదా, ఆయన నీ పాదముకు రాయి తగలకుండా నిన్ను కాపాడు తన దూతలకు ఆజ్ఞాపించును, కాబట్టి ఉరికాగానే యేసుప్రభువు భలే ఉంది, నిజమే, కరెక్టా, అరే నాకు అసలు తట్టలేదు, ఒకసారి ఉరికేద్దాన్ని ఉరికేశారా? దట్ ఈస్ మిస్అప్లయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది కాదు చేయాల్సింది. బైబిల్లో వచ్చినందుకు కరెక్టే, కానీ అక్కడ కదా వాడాల్సిందాన్ని కదా. ఈ దేవుడని యెహోవాను శోధించదు. అన్నెసెసరీలీ దేవుడు నువ్వు చేయగలవా లేదని మన దేవుడు మనం శోధించుకో. సో వీ మస్ట్ హ్యావ్ ద షార్ప్నెస్. ఆ వాక్యం యొక్క ఆ పదును కలిగినటువంటి రీతిగా ఉన్నటువంటి ఖడ్గంలాగా దేవుని వాక్యాన్ని మనం వినియోగించగలిగితే మన జీవితంలో జయం ఉంటుంది. ఈరోజు క్రైస్తవులు ప్రశ్నించబడుతున్నారా లేదా? ఏమండి, మీరు యూట్యూబ్స్ ఓపెన్ చేస్తే, ఛానల్స్ ఓపెన్ చేస్తే ఎన్ని ప్రశ్నలు వేస్తున్నారండి. ఆ ప్రశ్నలు మనం వింటడం మనకు చాలా కోపం వచ్చేస్తుంది. కానీ మనం వాటికి ఎలా ఆన్సర్ చేయాలి, ఎలాగా మనము దానిని ఢీకొట్టాలి, ఎలాగా దానిని మనం జయించాలి? దేవుని వాక్యంలో మనకన్నీ కూడా చక్కగా ఉన్నాయి. దేవుని వాక్యాన్ని మనం చక్కగా చదువుకొని, నేర్చుకొని, గ్రహించుకొని మనము దానిని ప్రాపర్గా సిచ్యువేషన్కి, క్వశ్చన్కి, మన విశ్వాసానికి ఏదైతే ఇచ్చేస్తుందో, ఎఫెక్ట్ ఇస్తుందో, మన ఫెయిత్ లైఫ్కి ఏదైతే ఎఫెక్ట్ ఇస్తుందో, మన క్రిస్టియన్ మరి వాక్కి, మన నమ్మకానికి, మన దేవుని విషయంలో ఏదైతే వాళ్ళు ప్రశ్నిస్తున్నారో సరైనటువంటి మన స్క్రిప్చర్స్ మనం కోట్ చేయగలిగితే మనం ఏమవుతాం? విల్ బికమ్ విక్టర్స్. కాబట్టి అలాగ దేవుని వాక్యంలో మనం ఎదగాలి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మనకు తెలిసినవి. రక్షణ గురించి మనకు తెలియదా? లేకపోతే నీతి గురించి మనకు తెలియదా? సత్యం గురించి మనకు తెలియదా? సమాధానం గురించి మనకు తెలియదా? లేకపోతే విశ్వాసం గురించి తెలియదా? వాక్యం గురించి తెలియదా? అయితే వాటిలో ఏ స్థాయిలో ఉన్నామనేది మనం ప్రశ్నించాలి. చివరిలో ఏమంటాడంటే,
ఆయన 18వ వచనంలో ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు, ఈ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా. ఈ పాయింట్ ఏం చెప్తుందంటే మరి ప్రార్థన గురించి చెప్తుంది. ఈ యొక్క మన ఆర్మర్లో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా కలగలిపి వాటిని టైట్గా ఉంచేటటువంటిది ఏంటి అంటే ప్రార్థన. ప్రార్థన అంటే ఎలాంటిది అంటే ఇట్ ఈస్ ద ఎనర్జీ విత్ ఇన్ అవర్ సెల్స్. ఇప్పుడు ఒక సైనికుడికి మనం శిరస్త్రాణం పెట్టాము, బ్రెస్ట్ ప్లేట్ పెట్టాము, వాడికి శాండిల్స్ ఇచ్చాము, కత్తి ఇచ్చాము, వాడికి డాల్ కూడా ఇచ్చాము. వాడు సరే నేను మోయిలో నేను కూర్చుంటాను, నేను వెళ్ళలేనంటే దీనివల్ల ప్రయోజనం ఉందా? మీరు ఆలోచించండి. ఇవన్నీ చుట్టూ ఉన్నటువంటివి, కానీ ఇన్నర్ లోపల వాడికి ఏముండాలి? ఎనర్జీ ఉండాలి కదా, వీటన్నిటి మోయగలిగిన శక్తి ఉండాలి, వీటన్నిటి వినియోగించడానికి వాడికి అవసరమైనటువంటి ఆ లోపల అది లేకపోతే ఏంటి? ప్రేయర్ ఈజ్ లైక్ దట్. ప్రార్థన ఇట్ గివ్స్ యూ ఎనర్జీ, ఇట్ గివ్స్ యూ ఇట్ ఈస్ లైక్ అన్ ఇన్నర్ స్ట్రెంగ్త్ విత్ విచ్ యూజ్ ఆల్ దిస్. ఖడ్గాను ఉపయోగించాలన్నా, లేకపోతే ఆ యొక్క డాలను ఉపయోగించాలన్నా, క్విక్గా మూవ్ అవ్వాలన్నా ప్రార్థన అనేటటువంటి. సో మరి వీటిని మనము చక్కగా ధరించుకొని మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, ఆధ్యాత్మిక పోరాటంలో మనము దినదినము కూడా విజయం కావాలి. విక్టరీ ఎవ్రీడే, విక్టరీ ఇన్ ఎవ్రీ ఛాలెంజ్, విక్టరీ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. దేవుడు దాన్ని మనం కోరుతున్నాడు. కాబట్టి మరి ఈ వాక్యాన్ని మనం మనసులో తీసుకుని మనకు తెలిసినటువంటి వాక్యమైన మన యొక్క లెవెల్, మన స్టాండర్డ్ ఇందులో ఎంతవరకు ఉందో మనం గ్రహించుకొని ఇంకా మనం స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు అటువంటి కృపను మనందరికీ నిండుగా అనుగ్రహించింది.